మొన్న నేను నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఓరున వర్షం, గాలి, ఏటీఎం డోర్ తెరుచుకుని ఒక బుజ్జి బాబు లోపలికొచ్చాడు. బుజ్జి బాబా నా అంటున్నాడా? నీకంటే తక్కువ ఉన్నాడు. వాడు నా వైపే చూస్తున్నాడు, నేను వాడి వంకే చూస్తున్నాను. అలా దగ్గరకొచ్చాడు. వర్షం కదా, లోపలికి వస్తే వచ్చాడని రానిచ్చాను. వచ్చినవాడు ఊరికే ఉన్నాడా? ఆ బటన్ నొక్కి, ఈ బటన్ నొక్కి, ఆ ఫైల్ పారేసి, ఈ ఫైల్ విసిరేసి, అది చేసి, ఇది చేసి నానా అల్లరి చేశాడు. బ్యాడ్ బాయ్. నాకు పిచ్చి కోపం వచ్చింది. ఫట్ నన్ను కొడదాం అనుకున్నాను. అంతే, ఫట్ పారిపోయాడు. వాడు పారిపోతే నేను ఊరుకుంటానా? నేను పరిగెత్తాను. వాడు పరిగెడుతున్నాడు, నేను పరిగెడుతున్నాను. పట్టుకున్నాను. అంతే, కర్ర తీసి కొట్టబోయేసరికి ఆ బాబు అలా 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 పెరిగి పెద్దగా అయిపోయాడు. నీ అంతా కాదు, ఈ హాస్పిటల్ అంత పెద్దగా అయిపోయాడు. ఇంతకీ ఆ బాబు ఎవరో తెలుసా? నేను చెప్పను. ప్లీజ్ నాన్న చెప్పు, నాన్న చెప్పు. శ్రీకృష్ణుడు. ఆయన ఏమన్నారో తెలుసా? ఒరే ప్రసాదు, ఇంతకాలం నన్ను నమ్ముకుని పూజలు చేశావు కదరా, నీ భక్తికి మెచ్చి నీకోటిస్తున్నాను అన్నాడు. ఏమిచ్చాడు? ఎవరు లేరు, చెప్పు. ఈ లాకెట్టిచ్చాడు. ఇది వేసుకుంటే నేను నీతో పాటు ఉన్నట్టే, నీకు భయం నొప్పి ఏమీ ఉండవని చెప్పాడు. ఎంత బాగుందో. నీకు కావాలా? ఇస్తావా? సరే. నాన్న ఇప్పుడు నాకేం కాదు కదా? ఏమీ కాదమ్మా, ఆ కృష్ణుడే నిన్ను కాపాడతాడు. సార్, పాపకి ఇంజెక్షన్ చేయాలి. నాన్న ఇంజెక్షన్ నొప్పిగా లేదు నాన్న. ఎలాగైనా పాపను బ్రతికించుకోవాలి. ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి. ఆ క్షణమే మస్కట్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. మరి అంత దూరం వెళ్ళాలంటే డబ్బులు? పాప పేరు మీద పోస్టాఫీసులో ఒక 70,000 దాకా దాచాను. అవి సరిపోతాయి వెళ్ళడానికి. పాపనందాక ఎక్కడ ఉంచుతావురా? నేను వీలైనంత త్వరలో వచ్చేస్తాను. పాప జాగ్రత్త అండి. వెళ్ళమ్మా. రామ్మా రా. నాన్న నువ్వు భయపడుతున్నా, నేను బానే ఉంటాను. ఊరెళ్తున్నావు కదా, ఈ కృష్ణుని నీతోనే ఉంచుకో. నా బంగారు, నా తల్లి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మస్కట్ వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టాను. వైజాగ్ से फोन किया నువ్వేనా? అవునండి. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో నేను ఒక అడుగు ముందుకేశాను అనుకునే లోపే నా దురదృష్టం 2 అడుగులు వెనక్కి లాగాను. వెనక్కి వెళ్ళడం తప్పితే నా దగ్గర ఇంకో దారి లేదు. జేబులో పైసా లేదు. చేసేదేమీ లేక దగ్గరలో ఉన్న స్టేషన్కి చేరుకున్నా.
స్వామి ఎలా దగ్గుతున్నావో, ఆ డొక్కలు చూడు ఎలా ఎండిపోన్నాయో. వద్దు స్వామి, ఆ పాడు గంజాయొద్దు. అది తాగి తాగి నా పెనుముడు చచ్చిపోన్నాడు. పిచ్చి రక్తాలు, జనన మరణాలు నీలాంటి మానవులకు. మీకు ఒకే ప్రాణము, ఒకే దేహము. కానీ నేను అలా కాదు. నాకు పరకాయ ప్రవేశము తెలుసు. ఈ దేహము శిథిలమైన మరుక్షణము నా ఈ ఆత్మ మరొక దేహములోకి ప్రవేశిస్తుంది. నిజమా స్వామి? అవును రక్తాలు, నేను ఈ కాలము నాటి వాడిని కాదు, ద్వాపర యుగము నాటి వాడను. శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు, వసంతుడు, నేను మేమందరము ద్వారకలో గోవులు కాసుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళం. కొన్ని వేల దేహములు మార్చి ఇప్పుడు ఈ దేహములోకి చేరాలి. రక్తాలు, నువ్వు అనవసరంగా నా ఆరోగ్యం గురించి కంగారు పడకు. ఇంకా నువ్వు పో. ఏటో స్వామి, గంజాయి మానమంటే మాకు అర్థం కాని కథలన్నీ చెప్తావు. సర్లే, ఇదిగో కనీసం ఇడ్లీ అన్నా తిను. వస్తాను. ఏటో పిచ్చి మాలకు. ఆ బైరాగి చెప్పిన పిట్ట కథ విన్నాక ఇంత బాధలోనూ నాకు నవ్వొచ్చింది. ఖచ్చితంగా వాడే సార్. టాప్ నక్సల్ లీడర్ సార్ వీడు. 10 ఏళ్ల తర్వాత దొరికాడు. నాకేం తెలీదు. రాకెట్ లాంచర్లతో లాంచీలు లేపేస్తారా మీరు? వైజాగ్ సార్, నేను ఏటీఎం సెంటర్ గార్డ్ని. మన వాళ్ళని 10 మందిని చంపాడు సార్. ఇక్కడే సార్. సార్, రాంగ్ ఐడెంటిటీ సార్. అసలు వాడిని మన సెకండ్ పార్టీ శంకర్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేశారు. వాడిని మన హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్తున్నాం. మరి వీడు తెలీదు సార్. అదండి. చలో చలో. ఈ సామకుడు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, మాట ఎండు. పట్టపగల గంజా తెగ పడిపోయినావా? స్వామి లేగు, స్వామి లేగు. స్వామి, అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని అయిపోతుంది. స్వామి చచ్చిపోన్నాడు. రత్తాలు, రత్తాలు, పిచ్చి రత్తాలు. నేను చచ్చిపోలేదు రత్తాలు. నీకు రాత్రే చెప్పాను నాకు పరకాయ ప్రవేశం తెలుసు అని. ఆ దేహం తుచ్చమైపోయింది, అందుకే ఈ దేహంలోకి ప్రవేశించాను. మారిపోతానని. కృష్ణ 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 సామి 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 సామిలోన ఆజామి. పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు రాక్షసులుగా మారతారని విన్నాను. కానీ అదేంటో నేను మాత్రం చిత్రంగా దేవుణ్ణయ్యాను. ఒకరిద్దరికి కాదు, కొన్ని వేల మందికి.
దానికి ప్రతిఫలంగా వాళ్ళిచ్చింది 8.5 లక్షలు. ఇంకొక 1.5 లక్షలు 10 లక్షలు పోగావు గానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కలెక్షన్ ఎంత? తిరుపతి హుండీ రేంజ్ లో ఉందయ్యా నీ కలెక్షన్. ఇదే స్పీడ్ లో ఇంకో 5 ఏళ్లు సంపాదిస్తే అంబానీ అంత వాడివి అవుతావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది జనం డబ్బు. డబ్బే సర్వ పాపాలకి బాధలకి కారణమని నువ్వు జనానికి చెప్తున్నావు. పిచ్చి జనం అది నమ్మి ఆ డబ్బు నీకిస్తున్నారు. నువ్వేమో దోచుకున్నది లెక్క పెట్టుకుని దాచిపెట్టుకుంటున్నావు. దోచుకోవటం ఏంటి, దాచుకోవటం ఏంటి? ఇది నా కోసం కాదు, లోక కళ్యాణం. ఆపరా! ఈ సొల్లు కబుర్లన్నీ నీ దగ్గరకొచ్చే గాళ్ళకి, విఐపి గాళ్ళకి చెప్పు. నువ్వేమిటో, నీ కహానీ ఏమిటో మొత్తం నాకు తెలుసు. 724 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సార్. ఓకే.